అందరికీ నమస్కారం అండి. ముందుగా ఉగాది పండగ శుభాకాంక్షలు అందరికీ కూడా. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మన ఊర్లో కూడా ఈ విధంగా చేయొచ్చు అనే ఫీలింగ్ మీలో వస్తదని చెప్పి ఈ వీడియో అయితే లాస్ట్ వరకు తీసి వాయిస్ అయితే ఇవ్వబడుతున్నాను. నేను లైక్ అండ్ షేరు, సబ్స్క్రైబ్ చేయమని చెప్పను. కానీ లాస్ట్ వరకు చూస్తే మీరు కూడా వచ్చే సంవత్సరం ఉగాదికి కూడా మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకుంటారు. మేమైతే క్రికెట్ మ్యాచ్ అనేది పెట్టుకున్నాము ఈ ఉగాదికి. వైజాగ్ డిస్ట్రిక్ట్ భీమిలి ఎల్లంపేట గ్రామంలో మేమైతే విలేజ్‌లో ఉంటాము. కానీ మా విలేజ్ దగ్గర చిన్న ప్లేస్ అయితే ఉన్నది. అక్కడైతే మాత్రం మా ఊరు ఫ్యామిలీలతో చాలా చక్కగా ఎంజాయ్ చేశాము. 2 డేస్ అయితే మా ఎల్లంపేట గ్రామస్తుల కుర్రోళ్ళందరూ కలిపి 6 టీములుగా విడిపోయి చక్కగా మేమైతే క్రికెట్ మ్యాచ్ అనేది పెట్టుకున్నాము. అంటే మాలోనే ఇయన్నీ స్పాన్సర్స్ మాట. ఫస్టు, ఈ సెకండ్‌కి కప్పు. మేమైతే ఫైనల్‌గా వరుసగా మేము 4 మ్యాచ్‌లు కొట్టుకొనెళ్ళి ఫైనల్‌గా అయితే వెళ్ళిపోయామట. సెమీఫైనల్ కూడా గెలిసాము. ఫైనల్‌కి కూడా వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ ఈరోజైతే ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇది అంతా మా టీమ్ అంటే యాక్చువల్‌గా. మా టీమ్ ఎప్పుడు రెడీగా ఉన్నాము. వరుసగా 4 మ్యాచ్‌లు గెలిసాం కదా! ఈ మ్యాచ్ కూడా గెలిచేస్తామేమో అని మంచి సంతతో ఉన్నాము. కానీ మా బ్యాడ్ లక్ కొలిది కొన్ని కారణాలు బట్టి లాస్ట్ మ్యాచ్ అయితే చెయ్యి జారిపోయింది. ఇప్పుడైతే జనగణమన అని పాట వేసి మేమైతే కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం. కానీ ఈ టీముతో మేము ఫస్ట్ ఆడాము. ఫస్ట్ మ్యాచ్ ఈళ్ళతోనే ఆడాము. మళ్ళీ లాస్ట్ మ్యాచ్ ఈళ్ళతోనే ఆడుతున్నామన్నమాట. ఇంకేంటంటే మా గ్రౌండ్‌లో ఫస్ట్ మ్యాచ్ కూడా ఈళ్ళీ మేము ఆడాం. లాస్ట్ మ్యాచ్ కూడా ఈళ్ళీ మేము ఆడుతున్నాం. ఇదే కప్ మాట. ఎల్లంపేటలో మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ వీడియో లాస్ట్ వరకు ఎందుకు చూడమన్నానంటే ఎల్లంపేటలోని యుగాదికి ఈ విధంగా పెడితే బాగుంటుంది అనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళాము. ఎప్పుడు కూడా వర్క్ బిజీలో అందరూ చాలా బిజీగా ఉంటారు. కానీ సంవత్సరానికి ఒకరోజు మీ విలేజ్లో కూడా ఈ విధంగా గ్రూప్ కింద పెట్టుకొని 4, 5 మ్యాచ్లు టీములు పెట్టుకొని మీరు కూడా ఇలా క్రికెట్ ఆడుకుంటే బాగుంటుంది అనే ఒక ఆలోచనతోనే నేనైతే ఈ వీడియో తీసి చెప్పడం జరిగింది. మేము ఈ విధంగా ప్లాన్ చేసేటప్పుడు మా చుట్టుపక్కల ఉన్నోళ్ళు కూడా ఈ విధంగా ప్లాన్ చేసి 1 డేకి అయితే పెట్టుకున్నారు. చాలా చక్కగా మేమైతే ఎంజాయ్ చేసాము. ఆల్మోస్ట్ మేమైతే మా కప్ అయితే చేయి జారిపోయింది. ఆల్మోస్ట్ మేమైతే ఫైనల్లో ఓడిపోయామన్నమాట. ఎదుటి మ్యాచ్ వాళ్ళు మా అవ్వలే కానీ గెలిస్తారు. మేము ఓడిపోవడం వల్ల ఇప్పుడు బాణాసంఖ్యలు అయితే స్టార్ట్ చేశారు. కానీ మేము ఓడిపోయిన బాధ అనేది లేదు. ఎందుకంటే కనీసం ఫైనల్కి వెళ్ళాం కదా, ఫైనల్లో కూడా సెకండ్ కప్ అనేది సాధించాము అని ఒక ఆనందంతో డ్యాన్సులు వేస్తూ ఎంజాయ్ చేసాము మేమైతే మాత్రం. అది ఊర్లోనే కాబట్టి ఎంజాయ్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది చూడండి, మీకు అంతా తెలిసే ఉంటుంది. కానీ మేమైతే డెక్ పెట్టాం, డీజే అన్నీ పెట్టుకొని ఊర్లోదే అంతా ప్లానింగ్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మధ్యాహ్నం బిర్యానీతో కూడా భోజనం అయితే అరేంజ్ చేసుకున్నాము. 2 రోజులు కూడా ఊర్లో ఎవరికి ఇబ్బంది లేకుండా ఆడియన్స్కి అలాగే కుర్రోళ్ళకి క్రికెట్ మ్యాచ్ ఆడిన అందరికీ కూడా ఇక్కడే భోజనాలు అయితే అరేంజ్ చేసాము. ఫైనల్గా మ్యాచ్ అయితే గెలిచాము కదా. మా టీం ఎదురు టీం అయితే గెలిచింది. శంకర్ ఎర్రరావు టీం అయితే గెలిచారు. కానీ మా టీం అయితే ఓటమి చెందింది లాస్ట్ ఫైనల్ మ్యాచ్లో. కానీ ఎప్పుడూ లేని ఆనందంగా ఈ ఉగాదికి అయితే మేమైతే ఎంజాయ్ చేసాము. ఓడిపోయే ఆనందం కంటే ఫైనల్ వరకు వెళ్ళి సెకండ్ కప్ అనేది సాధించామని ఒక ప్రయత్నంగా చేసామని ఆనందపడ్డాము. మా ఊర్లో ఆడియన్స్ కూడా సాంగ్స్ వేస్తే హుషారుగా సపోర్ట్ ఎప్పుడు చేస్తుంటారు. మా ఊర్లో లేడీస్ అండ్ పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగే ఉండి ఏ దానికైనా ఉత్సాహంగా ఆనందంగా గడుపుతారన్నమాట. ఇప్పుడైతే మా ఎర్రబాల తాతారావు గారు అయితే మాకు వీఐపీగా వచ్చారు. మొత్తం టీం మెంబర్స్ అందరికి కూడా ఆయన చేతుల మీదే కప్పులు ఇప్పించారన్నమాట వరుసగా. ఆర్గనైజర్ చేసిన రాజు అలాగే చాలామంది కుర్రోళ్ళు ఉన్నారనుకోండి, అందరి పేర్లు చెప్పలేను. అందరూ కూడా మన ఎల్లంపేట గ్రామస్తుల కుర్రోళ్ళందరూ కూడా పెద్దలు చిన్నలు చాలా ఉత్సాహంగా ఆనందంగా గడిపారు. ఇప్పుడు మల్లెడి గోపి అని మా కెప్టెన్ అనమాట. మా కెప్టెన్ ద్వారాగా మేము కూడా ఇంతవరకు వచ్చాము. ఎందుకంటే 6ల వర్షంతో కురించాడు. అలాగే రాజు గారు కూడా మా సమ్మిడి రాజు కూడా 6లతో మమ్మల్ని గెలిపించారన్నమాట. మొత్తం మా టీం అంతా కూడా 4లని అలాగే బౌలింగ్ అని చాలా భారం వేసుకొచ్చాం కాబట్టి మేమైతే ఫైనల్కి వచ్చాము. తాతారావు గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. మా వీఐపీ ఇప్పుడు గిఫ్ట్లు ఇస్తున్నాడు కదా, మా ఎల్లంపేట కార్యక్రమంలో ఏ కార్యక్రమం అయినా సరే అతను ముందుండి, అలాగే వినాయక పండుగ అవనివ్వండి, అలాగే భవనిమాలలు అవనివ్వండి, అనేక ఏ పూజలున్నా అనేక మాకు సపోర్ట్ కావాలన్నా ఇతను దగ్గరుండి హెల్ప్ చేస్తారు. అతని చేతుల మీద నేను ఈరోజు ఇలాగ గిఫ్ట్ తీసుకుంటాను అనుకోలేదు. నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఒక ఆప్టింగ్ డ్రైవర్ రాంబాబు అన్ని విధాలుగా ముందుకు ఉండాలని ఎప్పుడు ఆలోచించుతానమాట. అతని చేతుల మీద మొత్తం మా టీం అందరికి కూడా గిఫ్ట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలా ఆనందంగా అనిపిస్తుందన్నమాట. ఇండియాలో వరల్డ్ కప్ చూస్తుంటాం.
కానీ మన ఊర్లో కూడా ఈ విధంగా చేయొచ్చు, ఈ విధంగా గిఫ్ట్లు ఇవ్వచ్చని మా టీం మెంబర్స్ అందరం ఈ విధంగా ప్లాన్ చేసిన దాకా తెలియలేదు. కానీ ఇందులో మాత్రం అవుట్ ఎవరు లేరు. ఓన్లీ ఎల్లంపేట గ్రామస్తులే ఉన్నారు. టోటల్‌గా ఎల్లంపేట మొత్తం ఏ నుండి బి వరకు అందరం అదే కుర్రోళ్ళు ఉన్నాం. ఇప్పుడైతే మాత్రం మా గిఫ్ట్ అయితే తీసుకుంటున్నాము. ఎందుకంటే సెకండ్ ప్రైజ్ కదా మాది. సెకండ్ ప్రైజ్ వచ్చినందుకు ఈ గిఫ్ట్ అయితే మొత్తం ఇవ్వడం జరిగింది. మా టీం అందరం కూడా చేతేసి మేమైతే ఈరోజు సెకండ్ మ్యాచ్ అయితే కప్పు తీసుకుంటున్నాం. మళ్ళీ వచ్చే సంవత్సరం ఉగాదికి ఈ విధంగా ఫైనల్‌కి వెళ్తామో లేమో తెలీదు. ఇవన్నీ జ్ఞాపకార్థంగా ఉండాలని ఈ వీడియో తీసి పెట్టుకుంటున్నాను అనమాట. చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే ఒక ఆప్టింగ్ డ్రైవర్ ఈ టీంలో ఉండి ఇలా గెలిసి ఫైనల్‌కి కూడా వెళ్ళి ఇలా కప్పు కొడతారని నేనైతే ఎప్పుడూ అనుకోలేదు. కానీ మనకైతే ఎక్స్‌పీరియన్స్ లేదు. కానీ ఉన్న దాంట్లోనే మా టీం అందరం ఆడి ఈ విధంగా వచ్చాము. ఈ ఈ పొజిషన్‌లో చూస్తే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇలాగా మీరు కూడా మీ ఊర్లో కూడా ఇలా పెట్టుకొని మ్యాచ్‌లు కూడా పెట్టుకుంటే ఉగాదికి కూడా బాగుంటది. వీలైతే మీరు కూడా ట్రై చేయండి. మేమైతే చాలా చక్కగా ఈ ఉగాది 3 రోజులు కూడా చాలా చక్కగా ప్లాన్ చేసుకొని ఎంజాయ్ చేసాం. ఇప్పుడు మా ఎదురు టీము ఎర్రరావు, శంకర్ టీంతో ఆల్రెడీ కప్పులు ఇవ్వబోతుంది. తమ్ముడు గౌర్రాజు కూడా చాలా బాగా ఆడాడు ఈ మ్యాచ్‌లో. చాలా చక్కగా ముందుకు లాగించారు అందరూ కూడా. అలాగే ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆర్గనైజరు మోహన్, అలాగే సమ్మిడి రాజు, అలాగే మల్లేడు రాజు, అలాగే శంకరు, అలాగే మల్లేడు సురేష్, ఈ సంతు, గోపి వీళ్ళందరూ కూడా చాలామంది ముందుకొచ్చి 2, 3 నెలల వరకు ట్రై చేసి, అలాగే 4, 5 రోజుల నుండి పని పాటలు మానేసి గ్రౌండ్ అన్నీ చేయించి అనేక కష్టపడ్డారు కుర్రోళ్ళందరూ కూడా. అంటే ఇలాంటి పనులు చేయాలంటే ఒకరుంటే అవ్వదు. మొత్తం టీం నంబర్ అందరూ ముందుకెళ్తే గానీ చేయలేము. ఆ విధంగా మొత్తం కుర్రోళ్ళందరూ నిలబడి ముందుకైతే తీసుకెళ్ళాము. ఉగాది పండగకి సంబరాలైతే చేసుకున్నాం. మేము ఇలాంటి ఉగాది పండగకి మళ్ళీ ఈ విధంగా చేసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఎదురు టీము ఎర్రరావు, శంకర్ టీం అయితే శంకర్ గారు ఇతనే. ఎందుకంటే శంకర్ సూపర్ బౌలర్ అనమాట. ఇప్పుడైతే ఫైనల్ కప్పు ఎర్రరావు అండ్ శంకర్ టీంకి అయితే ఇవ్వబడుతుంది. చాలా చక్కగా వాళ్ళైతే గెలుచుకున్నారు. యాక్చువల్‌గా మేము దగ్గరికి వచ్చింది అనుకున్నాం, మిస్ అయిపోయింది. ఆ కప్పు మేము తీసుకోవాల్సింది. కానీ మా ఎదురు టీము మా శంకర్ అండ్ ఎర్రరావు టీం అయితే తీసుకున్నారు. ఎనీవే మనకు కూడా సెకండ్ వచ్చింది కదా, ఉన్న దాంట్లో ఆనందపడదాం. అలాగే గాయ్స్, మీరు కూడా ఉగాది పండగ ఈ విధంగా చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ఇండియా ఆప్టింగ్ డ్రైవర్ రాంబాబు. మీరు ఎవరైనా సరే ఈ వీడియో లైక్ చేయమనట్లేదు, షేర్ చేయమనట్లేదు. కానీ మీరు కూడా ఈ విధంగా చేసుకుంటే ఏదో ఒక పండగ సందర్భం పెట్టుకొని చేసుకుంటే బాగుంటుందని ఒక ఆలోచనతోని, అలాగే మాకు కూడా ఈ వీడియో అనేది లైఫ్లో జ్ఞాపకార్థంగా ఉంటుందని నేనైతే ఈ విధంగా ప్లాన్ చేసి వాయిస్ ఇచ్చి వీడియో అయితే పెడుతున్నాను. ఎప్పుడూ అందరూ బాగుండాలని కోరుకుంటే మీ ఫ్యామిలీ ఆల్ ఇండియా ఆప్టింగ్ డ్రైవర్ రాంబాబు. నాకు కూడా ఆశ్చర్యం అయిపోయింది. ఎందుకంటే ఈ విధంగా కూడా నేను ఫైనల్కి వెళ్తానని అనుకోలేదు. ఈరోజు ఈ ఫైనల్కి వెళ్ళడం, ఈ విధంగా ఎంజాయ్ చేయడం చాలా చక్కగా 2 రోజులు. అలాగే నేను ఎప్పుడు బిజీగా ఉంటానో ఆప్టింగ్‌లో, నాకు కూడా కస్టమర్లు 3 రోజులు వేరే వాళ్ళతో వెళ్ళారు. భీమిలి కిరణ్ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, అలాగే భీమిలిలోను I20 గీతా మేడం వాళ్ళ ఫ్యామిలీ, అలాగే వైజాగ్ ఎంజీ కార్ మేడం వాళ్ళ ఫ్యామిలీ కూడా సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడైతే మా టీం నంబరు అందరం కూడా చాలా చక్కగా ఫొటోస్ అన్ని వీడియోస్ అన్ని తీసుకున్నాము. ఫైనల్‌గా ఈ విధంగా కప్పు వచ్చిందని చాలా ఆనందంగా పడి మేమైతే చాలా ఆనందిస్తున్నాను. ఎందుకంటే నేను కూడా స్పెషల్‌గా 2, 3 వీడియోలు కూడా మీకు వదిలాను, చూసే ఉంటారు. ఎంతో ఆనందపడుతున్నాను. ఈ విధంగా కప్పు రావడం, ఈ విధంగా ఎంజాయ్ చేయడం అనేది చాలా ఆనందిస్తున్నాను. ఇప్పుడైతే చూస్తున్న వీడియోలో వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ మాట. ఇంచుమించు ఒకే ఫ్యామిలీలో ఇంతమంది కూడా క్రికెట్ ఆడాము. వీళ్ళందరూ మా బామ్మర్దులు, మా తమ్ముళ్ళు, మా మా మామగారు అందరూ టోటల్‌గా అందరూ బాగుండాలని కోరుకుంటూ మళ్ళీ ఉగాది పండగ కలుద్దాం. అందరూ బాగుండాలి. ఓం నమః శివాయ.